ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాల గురించి డిస్కస్ చేసే మనం చాలామంది యాస్పిరెంట్స్ మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని అడుగుతున్నారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నాము, అదేవిధంగా మనకి సాధారణ డిగ్రీలు అదేవిధంగా బీటెక్లు చేసాము, కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలంటే ఎలా అని చెప్పి అడగడం జరుగుతుంది. దానికి సంబంధించి ఫుల్ క్లారిటీ ఈ వీడియోలో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవ్వాలనుకున్నప్పుడు చాలామంది యువత యొక్క డ్రీమ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవ్వాలని. ఎందుకనంటే మనకు మంచి సాలరీస్ ఉంటాయి, ఒక లైఫ్ స్టైల్ అనేటువంటిది ఒక వేరియస్ ఉంటుంది కాబట్టి చాలామంది క్రేజీ జాబ్. కాకపోతే సాధారణంగా ఒక డిగ్రీ చేసాము, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నాము కాబట్టి మనకి ఈ ఉద్యోగాలు రావడం కష్టమని చాలామంది ఉండిపోతున్నారు అనమాట. కాకపోతే దీని నుంచి బయటపడేసి మీకు గ్రామీణ ప్రాంతాల్లో చదివినప్పటికీ కూడా, సాధారణ డిగ్రీ చదివినప్పటికీ కూడా మనకి ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉద్యోగం ఇచ్చే విధంగా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయితే గురించి మనం అయితే చెప్తున్నాం. అది టెక్స్ అనేటువంటి ఇన్స్టిట్యూట్ అనమాట. ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ముఖ్యం అంటే ప్రాధాన్యత ఏమిటి, ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మిగిలిన ఇన్స్టిట్యూట్స్తో పోల్చుకుంటే కంపేర్ చేస్తే దీని యొక్క గొప్పతనం ఏంటి అని చూసుకున్నట్లయితే, వీళ్ళు రియల్ ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తారు. రియల్ ట్రైనింగ్ అంటే రియల్ ఐటీ కంపెనీ ట్రైనింగ్. అంటే మీరు ట్రైనింగ్లో మీ కోర్సెస్ నేర్పేసే సమయంలో ఒక 1 month మీకు రియల్ ఐటీ కంపెనీలోనే ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తారనమాట. వీళ్ళు అనేక కోర్సెస్ మీకు ఆఫర్ చేస్తున్నారు. ప్రజెంట్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్కి తగ్గట్టుగా అనేక రకాలైనటువంటి కోర్సెస్ని ఆఫర్ చేసి, ఆ కోర్సెస్కి అనుగుణంగా అంటే ప్రస్తుతం ఏ కోర్స్ చేస్తే ఉద్యోగాలు వస్తాయో ఆ కోర్సెస్ అనేటువంటి మీకు డిజైన్ చేసి ఆఫర్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు డేటా సైన్స్ కానీ, ఫుల్ స్టాక్ కానీ, మార్కెటింగ్ కానీ, అదేవిధంగా సేల్స్ ఫేర్ కానీ, దాంతోపాటు AWS డెవలపర్ కానీ, పైథాన్ కానీ, ఇట్లాగా అనేక రకాలైనటువంటి కోర్సెస్ వీళ్ళు మీకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ అనేటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట. ఈ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్తో పాటు ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళలో దాదాపుగా 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వీళ్ళు కల్పించారు. మినిమం సాలరీ చూసుకుంటే మనకి మినిమం సాలరీ 4 lakhs ఉందండి per annum. మ్యాక్సిమం ఈ ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అయినటువంటి ఆస్పిరెంట్స్కి మన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపుగా 40 లక్షల ప్యాకేజ్ సాలరీ కూడా పొందారు. కాబట్టి 80% సక్సెస్ రేట్ ఉంది. అంటే జాయిన్ అయిన ప్రతి 100 మందిలో 80 మందికి వీళ్ళు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారు అనమాట. కాబట్టి వీళ్ళు దీంతో పాటుగా ఫ్రీగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనే కోర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క కోర్సెస్ యొక్క ఫీజు అనేటువంటిది ఒకేసారి చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. EMI ద్వారా మీరు చెల్లించవచ్చు అనమాట. సో ఇక్కడ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ మనకి చూసినట్లయితే హైదరాబాద్లో ఉన్నాయండి. మీరు జాయిన్ అవ్వాలి, నేర్చుకుని మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వాలనుకుంటే హైదరాబాద్లో అమీర్పేట, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్, అదేవిధంగా మనకి హైటెక్ సిటీల్లో వీళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి. అక్కడికి మీరు డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. లేదా ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో నెంబరు, వెబ్సైట్ లింక్ ఇచ్చాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఫీజు డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఫీజు ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. EMIల ద్వారా మీరు పే చేయవచ్చు. సరే మేము లాంగ్ ఉన్నాము, ఆఫ్లైన్ జాయిన్ అవ్వలేము, మరి ఎట్లా ఈ కోర్సెస్ మీరు నేర్చుకొని జాబ్ సాధించవచ్చు వీళ్ళ ద్వారా అని అనుకుంటే ఆన్లైన్ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. లైవ్ క్లాసెస్ అనేటువంటి వీళ్ళు తీస్తారనమాట. వీళ్ళకి ఫ్యాకల్టీస్ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ అయితే ఉన్నారు. మనకి రియల్ ట్రైనింగ్ అనేటువంటిది ఇక్కడ ఇస్తారు. ఇది గొప్పతనం వీళ్ళకి. మరి ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకోవాలంటే ఎట్లా అనుకున్నప్పుడు వెబ్సైట్ లింక్ అనేటువంటిది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ కోర్సెస్ అనేటువంటి ఆఫర్ చేస్తారు. అక్కడ ఎంక్వైరీ అనేటువంటిది ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే మీకు కాల్ చేస్తారు. ఏ కోర్స్కి ఫీజు ఎంత ఉంటుంది, అదేవిధంగా డీటెయిల్స్, ఏ విధంగా మీకున్న ఏ సందేహమైనా వాళ్ళు క్లియర్ చేస్తారనమాట. కాబట్టి మీరు సందేహాలన్నీ కూడా అక్కడి నుంచి మీరు క్లారిఫై చేసుకుని మీకు నచ్చితే అప్పుడు జాయిన్ అవ్వండి. నచ్చకపోతే అవసరం లేదు, నచ్చితే జాయిన్ అవ్వండి. మీకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ కావాలని ఒక లక్ష్యంగా ఉన్నప్పుడైతే ఈ కోర్సెస్ తీసుకొని ట్రైనింగ్ పొంది ఉద్యోగాన్ని అయితే సాధించండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ శివశంకర్ ఫ్రమ్ వైజాగ్. హలో, నా పేరు విఘ్నేష్, నేను కరీంనగర్ నుంచి వచ్చాను. హాయ్, నా పేరు శివప్రసాద్, నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ ఖమ్మం నుంచి వస్తున్నాను. టెక్స్ అకాడమీలో పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ నేర్చుకుంటున్నాను. My name is Jerish Raj. I came from Balapur X Road and I have done my course on digital marketing through Tex Academy. My name is Sai Kiran. I am from Dilshuk Nagar. నేర్చుకున్న సమయంలోనే నాకు CY టెక్నాలజీలో ఫుల్ స్టాక్ డెవలపర్ కింద జాబ్ వచ్చింది. I have completed digital marketing course in Tex Academy. I got a placed in Honey Group as a social media manager and I'm very passionate to work as a digital marketing. My name is Mohita. So I'm basically from Hyderabad, Balanagar. Now I am working in CYE Technologies. My role is front-end developer. Opportunity on DKR Solution as internship. So as for my work role, I am a content writer on DKR Solutions. Now presently I'm working in Temenos as an associate analyst. టెక్స్ అకాడమీలో జావా ఫుల్ స్టాక్ కోర్సులో జాయిన్ అయ్యాను అండ్ ప్రజెంట్ కపిల్ టెక్నాలజీస్లో యాజ్ ఎ టెక్నో ఫంక్షనల్ కన్సల్టెంట్గా జాబ్ చేస్తున్నాను. Learn AutoCAD from Tex Academy. Currently I am working as the executive designer in Vedic Systems. I have taken a BIM design course in AutoCAD Tex Academy. తీసుకున్న కోర్స్ BIM. Currently I am working in Active Green Window Productions. My role is designer. My friends are suggested in this academy. I have got a role in designer in Active Green Window Solutions. Hello everyone, my name is Fenila. I am from Dilshuk Nagar.
I got placed in CYE Technology as a front-end developer. Thank you for giving this opportunity. నేను ఇక్కడ బిమ్ కోర్స్ అనేది జాయిన్ అయ్యాను. బిమ్ కోర్స్ జాయిన్ అయిన 1 monthలోనే నేను ప్లేస్ అయ్యాను. అర్బన్ హ్యాబ్ డెవలపర్స్లో ప్లేస్ అయ్యాను. Now I'm working in Vedic System as executive designer.